టీవీ. ఒకప్పుడు చిన్న చిన్న ప్రాంతాల్లో ట్రావెల్ చేయాలి అంటే మనం ఎక్కువగా ఆటోల్లో సిటీ బస్సుల్లో ఆశ్రయించేవాళ్ళం. అయితే ఇప్పుడంతా కూడా ఓలా, ఊబర్ లాంటి క్యాబ్ సర్వీసెస్ చాలా వరకు వచ్చేసిన తర్వాత మన ప్రయాణం అనేది చాలా ఈజీ అయిపోయింది. అయితే ఇవన్నీ మెట్రోపాలిటన్ సిటీస్ కి పరిమితం అవుతున్నాయి. కానీ చిన్న చిన్న నగరాల్లో కూడా ఇప్పుడు ర్యాపిడో సర్వీసెస్ అవైలబుల్ ఉంటున్నాయి. అయితే ర్యాపిడో సర్వీసెస్ చాలా మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. చిన్న చిన్న ప్రాంతాలకి అది కూడా కిక్కిరిసిన జనాల మధ్య ప్రయాణం చేయకుండా ఈజీగా మనం అనుకున్న టైంలో మనం అనుకున్న గమ్యస్థానాన్ని రీచ్ అవ్వగలుగుతున్నాం. అయితే ర్యాపిడో సర్వీస్ అనేది మగవారికి మాత్రమే కాదు, తాము కూడా దేనికి తక్కువేం కాదు, ఏ దానిలోనైనా సరే దూసుకుపోగలమంటూ మహిళలు కూడా ఈ ర్యాపిడో సర్వీస్ ని ఒక ప్రొఫెషన్ గా ఎంచుకుంటున్నారు. అయితే నేను ఇప్పుడే చూసాను, ఒక అమ్మాయి ర్యాపిడో సర్వీస్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎన్నో రైడ్స్ ని తను రైడ్ చేస్తూ ఉంటుంది. దీన్నే ఒక ఉపాధిగా తీసుకుంది. సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నీ పేరు? నాగరత్నం నాగు. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నావు? అంటే ర్యాపిడో సర్వీస్ అనేది సంవత్సరాల నుంచి చేస్తున్నావు. ఓకే, అంటే చాలా మంది ఈ ప్రొఫెషన్ ని ఎంచుకోవాలంటే ఎక్కువగా మగవాళ్ళే ఉంటూ ఉంటారు కదా, అమ్మాయిలు చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. సో నువ్వు ఎందుకు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నావు? ఇది నాకు పార్ట్ టైం. ఓకే, అంటే మొన్నటితో హోటల్లో చేస్తాను, ఇప్పుడు పార్ట్ టైం కింద చేస్తున్నాను. అంటే మన చేతిలో పని కాబట్టి ఆఫ్ ఆన్ అని మనమే చేసుకోవచ్చు. ఇది అంటే మనం కావాల్సినప్పుడు చేసుకోవచ్చు, లేదు అంటే ఆగిపోవచ్చు. ఓకే, రోజుకి అంటే ఎన్ని రైడ్స్ చేస్తావు నువ్వు? ఎన్ని రైడ్స్ ని యాక్సెప్ట్ చేస్తావు? ఒక 10 దాకా చేసుకోవచ్చు. మార్నింగ్ 5 నుంచి 11 దాకా చేసుకోవచ్చు. 11 దాకా చేస్తావు. ఓకే, ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు, గర్ల్స్ ఎక్కుతారు, చిన్నపిల్లలు ఎక్కుతారు. ఓకే, నువ్వు మార్నింగ్ నుంచి నైట్ 10-11 వరకు చేస్తావు కదా, నీకు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపిస్తుందా? అంటే బుక్ చేసుకున్న క్లయింట్స్ నుంచి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా? అంతలా అనిపించలేదు, ఏముండదు, మామూలుగా ఉంటారు. అందరు కూడా ఒక ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తారు. ఎక్కిన వాళ్ళు పర్సనల్ గా అడుగుతారు, ఎందుకమ్మ ఇలా చేస్తున్నా, ఏదైనా జాబ్ చేయొచ్చు కదా అని. అందరూ బాగానే మాట్లాడతారు. చాలా మంది అంటే కొంచెం లేడీస్ ఎక్కుతారు ఎక్కువ. అవును, అంటే నువ్వు ఇంతకు ముందు వేరే అంటే హోటల్లో చేశాను అన్నావు కదా, సో నీకు అది ఈజీగా అనిపించిందా? ఇది బాగుందా? రెండు బాగానే ఉన్నాయి. ఇదంటే మనకి పార్ట్ టైం కాబట్టి పాకెట్ మనీకి వస్తుంది. చాలా మంది ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది స్టూడెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే ప్రాఫిట్ నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఒక రోజు మార్నింగ్ టు నైట్ రైడ్స్ కి వెళ్ళామనుకో నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? మామూలుగా అయితే 1000 వస్తుంది మార్నింగ్ నుంచి నైట్ చేసుకుంటే. లేదా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా చేసుకుంటే ఒక 500 అలా వస్తుంది, 600. మన పెట్రోల్ పోగా ఒక 400-300 మిగులుతుంది. ఓకే ఓకే, ఈ రైడ్స్ తో రోజుకి నీకు ఎంత మిగులుతుంది? మామూలుగా అయితే 1000 దాకా వస్తుంది. మనకి మిగిలిన అయితే 600 అలా 700 మిగులుతుంది పెట్రోల్ ఖర్చులు మనకు పోగా. ఓకే, అంటే ఒక రైడ్ ఉందనుకో, జస్ట్ దానికి ఒక 60-70 రూపీస్ ఛార్జ్ చేస్తారనుకో, అందులో నీకు ఎంత వస్తుంది? మనకైతే ఒక 60 అబౌట్ వచ్చిందంటే మనకి మామూలుగా 50 అలా వస్తుంది. అంటే 10 రూపీస్ 11 రూపీస్ వాళ్ళు కట్ చేసుకుంటారు. ఓకే, ఎప్పుడైనా రైడ్స్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేశారనుకో అక్కడికి వెళ్ళిన తర్వాత, సో అప్పుడు మరి మనకి అమౌంట్ పడిపోద్ది 6 రూపీస్ పడుతుంది. ఓకే, అంటే నువ్వు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి ఛార్జెస్ ఉంటాయా? వాళ్ళు క్యాన్సిల్ చేస్తే ఛార్జెస్ పడిపోతాయి, మనం క్యాన్సిల్ చేస్తే రావు. ఓకే ఓకే, అంటే సిటీ లోకల్లోనేనా రైడ్? ఇంకా పక్కకి దూరం వెళ్ళాలన్నా వెళ్తారా? సిటీలోనే మనకి ఇక్కడ నుంచి సాపర్లకోట వరకు ఉంది, పిఠాపురం చిత్రాల వరకు ఉంది, ఇటు తోరంగి వరకు ఉంది, పెనుకుదురు తోరంగి వరకు కూడా ఉంది. ఓకే, మట్లపలం సామర్లకోట అలా. అంటే అంత లాంగ్ నువ్వు వెళ్తావా? రైడ్స్ యాక్సెప్ట్ చేస్తావా? నీకైతే ఏం కష్టం అనిపించదు ఈ రైడ్స్ చేయడం అని? అంటే ఇప్పుడు చాలా వరకు కూడా మనీ సంపాదించాలంటే చాలా ప్రొఫెషన్స్ మనకి ఏదో ఒకటి, ఏ చిన్న జాబ్ చేసినా సరే మనం ఎంతో కొంత సంపాదించుకోగలం. కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇలా బండి మీద తిరగాలంటే నీకు కష్టంగా అలా ఏమనిపించదా? ఏమనిపించదు, ఇది మన చేతిలో పని కాబట్టి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, అంతగా ఏమనిపించదు. ఓకే, ప్రాఫిట్ కూడా బానే ఉంటుంది. 1.5 year నుంచి చేస్తున్నావా నువ్వు? ఓకే ఓకే, మీకు వెహికల్ మీద ఓన్ ఉంటే మీరు చేసుకోవచ్చు. ఇలా ఇందులో 16 రూపాయలు చూపిస్తుంది. ఇవి పూర్తయినా అన్ని ఆర్డర్లో క్యాన్సిల్ అయినవి అయితే ఇది వస్తుంది మనకి. క్యాన్సిల్ అయిన అయితే ఇది ఇక్కడ 6 రూపీస్ ఇలా చూపిస్తుంది. ఓకే, నీకు వచ్చిన అంటే నీ అకౌంట్ లో పడ్డ 6 రూపీస్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ నువ్వే క్యాన్సిల్ చేసావు అనుకో అప్పుడు మనకు మొత్తం బ్లాక్ చేసేస్తారు ర్యాపిడో వాళ్ళు. ఒక 2-3 రైడ్లు మనం క్యాన్సిల్ కొట్టాం, పని కొట్టేస్తే మనకి రైడ్ ఇంకా రాకుండా వాళ్ళు బ్లాక్ చేస్తారు, ఇంకా మనం తీసుకోవాలి. ఓకే, అంటే వాళ్ళదేనా లేదంటే ఇంకెవరిదైనా? ఇంకెవరిది కూడా రాదు. ఓకే, రైడ్స్ ఎక్కువగా నువ్వు క్యాన్సిల్ చేయకూడదు. ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసిన వాళ్ళకి మామూలుగా బ్లాక్ చేస్తారు. మనం ఏదైనా రీజన్ చెప్పి ఇందులో క్యాన్సిల్ కొట్టుకోవాలి. అంటే పికప్ అని రాంగ్ లొకేషన్ అని మనం పెట్టుకోవాలి ఇందులో. ఓకే, లేదు అంటే గనుక ఒక 2-3 చూసి బ్లాక్ చేసేస్తారు, ఇంక నీకు రైడ్స్ కి రావు.
ఓకే, కష్టపడాలే కానీ ఏ పన్నైనా మనం వృత్తిగా ఎంచుకోవడమే కాదు అందులో సక్సెస్ కూడా సాధించవచ్చు. అయితే ఆ పని ఈ పని అని ఏమీ లేదు. మీరు చూసారు కదా ర్యాపిడో, అది కూడా ఒక గర్ల్ ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటుందో. తన పాకెట్ మనీయే కాదు తన అవసరాలను కూడా ఈ ర్యాపిడో ద్వారా తీర్చుకుంటోంది. కేవలం ర్యాపిడో అంటే మగవారు మాత్రమే కాదు, ఆడపిల్లలు కూడా పాకెట్ మనీ కోసం ఈజీగా ఈ ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు. అలాగే కష్టపడి పనిచేస్తే ఇందులో ప్రాఫిట్ కూడా అధికంగానే ఉంటుంది. సో చూసారు కదా, ప్రస్తుతానికైతే ర్యాపిడో ఎవరికైనా అవైలబుల్ ఉంటుంది. అది ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి, ఎక్కడ జెండర్ తేడా అనేది ఎక్కడా కనిపించదు అనమాట. సో ఆడపిల్లలు కూడా ఏ ప్రొఫెషన్ లో అయినా దూసుకుపోతారు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.